ఆక్వా బెవరేజెస్ రంగాల హబ్గా ఏపీ ఎదుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. పెట్టుబడిదారులు ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా తదితర రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. వీటన్నింటికీ వేగంగా అనుమతులు ఇస్తామని తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. బిల్ గేట్స్తో కలిసి ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు. దేశంలోని పండ్ల ఉత్పత్తుల్లో 25% ఏపీ నుంచే వెళ్తున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రైతుల కోసం అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నామని చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ డోర్న్ సిటీగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఏపీలో 9 ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు ఉన్నాయని వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమ స్థానంలో ఏపీ ఉందని ఉద్ఘాటించారు. ఇవాళ ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సమ్మిట్ను సీఎం ప్రారంభించారు. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇక విలువ జోడించిన ఫుడ్, సీ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా ఏపీని తీర్చిదిద్దే లక్ష్యంతో టీపీసీఐ ఈ సదస్సు నిర్వహిస్తోందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ 3వ ఎడిషన్ను విశాఖలో టీపీసీఐ నిర్వాహకులు నిర్వహించారు. ఈ సమ్మిట్కు మంత్రి టీజీ భరత్, టీపీసీఐ చైర్మన్ మోహిత్ సింగ్లా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక ప్రతినిధులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఎగుమతిదారుల పరిశోధకులు, టెక్నాలజీ ప్రొవైడర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్, బ్యావరేజ్, ఆక్వా, ఇతర వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో ఉన్న అపారమైన అవకాశాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పాలసీలపై సీఎం చంద్రబాబు వివరించారు.